ఓకే, మీ రోల్ నెంబర్స్ చాట్ బాక్స్ లో పెట్టేసేయండి అమ్మా. హలో, ఓకే మ్యామ్. ఓకే అమ్మా, సరే ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అమ్మా, సో లాస్ట్ క్లాస్ లో ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ స్ట్రక్చర్ చెప్తున్నాం కదమ్మా. సో ఈ డయాగ్రామ్ ని బేసిక్ గా ఎలా డ్రా చేస్తారనేది పీ టైప్ మెటీరియల్ వరకు నేను చెప్పాను కదా. జస్ట్ మనము ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మెటీరియల్ ని తీసుకొని దానికి ఫర్మీ లెవెల్ అనేది మిడిల్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే సాలిడ్ లైన్ ఉందో ఆ లైన్ ని నేను డ్రా చేశాను. ఓకేనా? సో తర్వాత ఏం చేశాను అంటే, ఇది మొత్తం కూడా పీ రీజియన్ కాబట్టి పీ రీజియన్ లో వచ్చేసరికల్లా హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి, సో నేను హోల్స్ అనేవి బ్యాలెన్సీ బ్యాండ్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసరికల్లా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో తీసుకున్నాను. ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను. ఓకేనా? అలాగే సేమ్ ఎన్ రీజియన్ లో కూడా నేను ఎలా తీసుకుంటున్నాను అని అంటే, ఇది ఎన్ రీజియన్ లో కాబట్టి ఎన్ రీజియన్ లో ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి మెజారిటీ క్యారియర్స్ కాబట్టి ఇక్కడ కండక్షన్ బ్యాండ్ లో నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను. అలాగే బ్యాలెన్సీ బ్యాండ్ లో హోల్స్ ఉంటాయి కాబట్టి హోల్స్ అనేవి ఎన్ టైప్ లో మైనారిటీ క్యారియర్స్ కాబట్టి అక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటికి డిప్లేషన్ రీజియన్ ఉంటుంది కదా, సో ఆ డిప్లేషన్ రీజియన్ ఏం చేశానంటే దాని నుంచి ఇక్కడికి లైన్ ని డ్రా చేసుకున్నాను. నథింగ్ బట్ మనకి ఇక్కడ వచ్చేసరికేమో ఇది పీ రీజియన్, ఇది ఎన్ రీజియన్ కాబట్టి ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఏమో ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడికి వచ్చేసరికల్లానేమో ఇది పీ రీజియన్, ఇది ఎన్ రీజియన్ కాబట్టి ఇక్కడ హోల్స్ ఏమో డిక్రీజ్ అయ్యాయి. అలా మనం దీని ఈ రెండు లైన్స్ ని డ్రా చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. అలా నేను ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ని డ్రా చేశాను. దాంట్లో మనం ఈ రీజియన్స్ ని స్పేస్ చార్జ్ నథింగ్ బట్ డిప్లేషన్ రీజియన్ ని మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఓకేనా? అలా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ఈ గ్యాప్ అనేది ఇక్కడ వస్తుంది కదా, ఈ గ్యాప్ కి మిడిల్ లో ఒక డాటెడ్ లైన్ డ్రా చేసుకున్నాను చూడండి. సో ఆ డాటెడ్ లైన్ ఏంటి అంటే, జనరల్ గా మనకు ఫర్మీ లెవెల్ అనేది ఇంట్రెన్సిక్ మెటీరియల్ లో ఎక్కడ ఉండాలి? మిడిల్ లో ఉండాలి కదా. సో నేను ఈ పొజిషన్ కి మిడిల్ లో, అంటే ఈ రెండు పాయింట్స్ కి మిడిల్ లో ఈ డాటెడ్ లైన్స్ తీసుకున్నాను. మీరు ప్రతి దగ్గర చూడండి ఆ డాటెడ్ లైన్ అనేది మీకు మిడిల్ లోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎంటీ గ్యాప్ ఉంది కదా, ఆ ఎంటీ గ్యాప్ లో మిడిల్ లోనే ఆ డాటెడ్ లైన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఎంత షిఫ్ట్ అయింది అంటే ఫర్మీ లెవెల్ అనేది మనకి ఇంట్రెన్సిక్ కి ఎక్స్ట్రెన్సిక్ కి అంటే పీ టైప్ మెటీరియల్ లో ఎంత షిఫ్ట్ అయింది, ఇది మొత్తం పీ టైప్ మెటీరియల్ కదా. సో పీ టైప్ మెటీరియల్ లో ఎంత షిఫ్ట్ అయింది, అలాగే ఎన్ టైప్ మెటీరియల్ లో ఎంత షిఫ్ట్ అయిందని తెలియాలి అని అంటే మనం ఏం చేస్తున్నామంటే దీనికి మిడిల్ లో ఒక డాటెడ్ లైన్ తీసుకున్నాం. ఆ డాటెడ్ లైన్ కి ఒరిజినల్ ఫర్మీ లెవెల్ కి ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను. సో ఒరిజినల్ ఫర్మీ లెవెల్ అనేది మనం ఇక్కడ తీసుకుంది ఫస్ట్. సో ఈ ఒరిజినల్ ఫర్మీ లెవెల్ అనేది ఇక్కడ ఉంది, కానీ మనకి షిఫ్ట్ అవడం వల్ల మెయిన్ ఇక్కడ కదా మనకి ఇంకా మిడిల్ లో లైన్ వచ్చింది. అంటే ఎంత షిఫ్ట్ అయింది అని అంటే ఈవెన్ షిఫ్ట్ అయింది ఇక్కడ. అంటే దాన్ని దేంతో ఇండికేట్ చేసుకున్నానంటే ఫర్మీ లెవెల్ అనేది ఇంట్రెన్సిక్ నుంచి పీ టైప్ గా షిఫ్ట్ చేయడం వల్ల ఫర్మీ లెవెల్ ఎంత షిఫ్ట్ అయింది అనేదేమో ఈవెన్ తో ఇండికేట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసరికల్లోనేమో ఫర్మీ లెవెల్ ఎంత షిఫ్ట్ అయింది అని అంటే E2 తో ఇండికేట్ చేసుకున్నాను. అలాగా ఈ రెండింటి షిఫ్ట్స్ ని నథింగ్ బట్ E0 అంటే ఏంటంటే టోటల్ షిఫ్ట్ ఇన్ ద పిఎన్ జంక్షన్ డయోడ్. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అని అంటే ఏంటిది? ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద పీ టైప్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్. పీ టైప్ లో మనకి ఎంత షిఫ్ట్ అయింది ఫర్మీ లెవెల్ అనేది E1 తో ఇండికేట్ చేసుకున్నాము. అలాగే ఎన్ టైప్ లో ఎలా షిఫ్ట్ అయింది అనేది E2 తో ఇండికేట్ చేసుకున్నాం కదా. టోటల్ ఎంత షిఫ్ట్ అయింది అంటే E0 తో తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు E0 ని అబ్జర్వ్ చేయండి. E0 ని అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు టోటల్ ఉంది షిఫ్ట్ కదా, దాన్ని అంటే టోటల్ షిఫ్ట్ ఇన్ ద పీ టైప్ మెటీరియల్ యాజ్ వెల్ as ద ఎన్ టైప్ మెటీరియల్ విల్ బి ఇండికేటెడ్ యూజింగ్ ద E0.
సో ఈ నాట్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ యాజ్ ద E1 ప్లస్ E2. ఓకే, అలా నేను ఎంత షిఫ్ట్ అయిందో టోటల్ షిఫ్ట్ కూడా ఇండికేట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఎంతైతే షిఫ్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే షిఫ్ట్ ఉంటుంది. అంటే ఇది ఒరిజినల్ గా మనకి కండక్షన్ బ్యాండ్ లో లెవెల్. సో ఇదేమో పీ టైప్ లో కండక్షన్ బ్యాండ్ లో లెవెల్. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే సేమ్ అంతే ఈ నాట్ ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాలెన్సీ బ్యాండ్ లో కూడా ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ ఎంత షిఫ్ట్ ఉంటుందంటే టోటల్ కాబట్టి ఈ నాటే ఉంటుంది. అలా నేను అన్ని లెవెల్స్ ని ఇండికేట్ చేసుకున్నాను. అలాగే ఫర్మి లెవెల్ అనేది మనం ఇక్కడ మిడిల్ లో ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి ఎనర్జీ గ్యాప్ అనేది పైన, అంటే ఇది టోటల్ ఎనర్జీ గ్యాప్ ఈజీ. సో ఈజీ కాబట్టి దీంట్లో మిడిల్ లో మనం లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి పైన హాఫ్ ఈజీ ఉంటుంది, కింద హాఫ్ ఈజీ డ్రా చేసుకున్నాను. ఓకేనా, అందుకే ఇక్కడ హాఫ్ ఈజీ అని తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ అంతే హాఫ్ ఈజీ అని తీసుకున్నాము. అలాగే సో ఇది ఇక్కడ ఏంటిది పీ టైప్ మెటీరియల్ లో కండక్షన్ బ్యాండ్. అందుకే ఇక్కడ నేను ఏం రాసుకున్నాను, ఎనర్జీ అనేది దేంతో ఇండికేట్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఈసీపీ అని ఉంది చూసారా, అంటే ఎనర్జీ బ్యాండ్ ఫర్మి లెవెల్ ఇన్ పీ టైప్ మెటీరియల్, అంటే కండక్షన్ బ్యాండ్ కాబట్టి ఈసీపీ అని తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది వ్యాలెన్సీ బ్యాండ్ లో కాబట్టి అట్ ది సేమ్ టైం పీ టైప్ మెటీరియల్ కాబట్టి దాన్ని దేంతో ఇండికేట్ చేసుకున్నాను అంటే నేను ఈవీపీ తో ఇండికేట్ చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఏమవుతుంది ఎన్ టైప్ మెటీరియల్ కదా, సో కండక్షన్ బ్యాండ్ ఎనర్జీ లెవెల్ వచ్చేసరికల్లేమో ఈసీఎన్, అలాగే వ్యాలెన్సీ బ్యాండ్ ఎనర్జీ లెవెల్ వచ్చేసరికల్లేమో ఈవీఎన్ తో ఇండికేట్ చేసుకున్నాము. సో మీకు ఈ డయాగ్రామ్ లో ఇవే కదా ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఈ డయాగ్రామ్ ఇప్పుడు నేను చెప్పేంత వరకు ఏమన్నా అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి. ఎందుకునంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ డయాగ్రామ్స్ నథింగ్ బట్ ఈ పిఎన్ జంక్షన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయో తెలియకపోతే వాటి ఆపరేషన్ అనేది ప్రీవియస్ గా మనకి ఏమీ అర్థం కాదు. ఈడీసీ అనేది కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది, అందుకే ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతుంది. ఒక్కసారి ఈ డయాగ్రామ్ ని చూడండి, ఎక్కడైనా అర్థం కాకపోతే ఇప్పుడే నన్ను అడగండి. దీన్ని బేస్ చేసుకుని మనము క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకసారి చూడండి. మన వాయిస్ వినిపిస్తుందా? హలో, ఎస్ మ్యామ్. ఓకే మా, ఒక్కసారి డయాగ్రామ్ ని చూసి ఎక్కడైనా అర్థం కాకపోతే నన్ను అడగండి అంటున్నాను. ఎలా డ్రా చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కసారి చూసి ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. ఎనీవన్? అసలు అర్థమైందో లేదా అదైనా చెప్పండి పోనీ. అర్థమైంది కదమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ ని మొత్తం డిస్క్రైబ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఉండమ్మా, ఇది పీ టైప్ మెటీరియల్ కదా. సో పీ టైప్ మెటీరియల్ లో మనం ఇంటెన్సిక్ ఫర్మి లెవెల్ ని డ్రా చేసాం కదా, ఈ సాలిడ్ లైన్ అనేది. ఈ సాలిడ్ లైన్ దేనికి దగ్గరగా ఉంది, కండక్షన్ బ్యాండ్ కా బ్యాలెన్సీ బ్యాండ్ కా? ఈ లైన్ ఉంది చూస్తారా, ఫర్మి లెవెల్ లైన్. ఇది ఇంట్రెన్సిక్ మెటీరియల్ కి మిడిల్ లో డ్రా చేసిన లైన్ కదా. ఈ లైన్ అనేది పి రీజియన్ లో ఏ బ్యాండ్ కి దగ్గరగా ఉంది? బ్యాలెన్సీ బ్యాండ్. బ్యాలెన్సీ బ్యాండ్ కి ఎందుకు దగ్గరగా ఉంది? ఇదే కదా, బ్యాలెన్సీ బ్యాండ్ కి దగ్గరగా ఉంది, కండక్షన్ బ్యాండ్ కి దూరంగా ఉంది, అంతేనా? ఓకే, బ్యాలెన్సీ బ్యాండ్ కి ఎందుకు దగ్గరగా ఉంది అని అంటే పీ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ ఏంటివి? హోల్స్. హోల్స్ అనేవి దేంట్లో ఉంటాయి? బ్యాలెన్సీ బ్యాండ్ లో ఉంటాయి కాబట్టి అందుకే మనకి పీ రీజియన్ లో ఫర్మి లెవెల్ అనేది బ్యాలెన్సీ బ్యాండ్ కి దగ్గరగా ఉంది. అలాగే ఎన్ రీజియన్ లో చూడండి, ఇదంతా ఎన్ రీజియనే కదా. సో ఎన్ రీజియన్ లో చూడండి, ఎన్ రీజియన్ లో ఏ బ్యాండ్ కి దగ్గరగా ఉంది? కండక్షన్ బ్యాండ్ కి దగ్గరగా ఉంది. ఎందుకు కండక్షన్ బ్యాండ్ కి దగ్గరగా ఉందంటే ఎన్ రీజియన్ లో ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్, అంటే ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే
కండక్షన్ బ్యాండ్ లో ఉంటాయి కాబట్టి ఎన్ రీజియన్ లో వచ్చేసరికల్లా మనకి దీనికి దగ్గరగా ఉంది అని చెప్తారు. సో ఇక్కడ చూడండి, సో ఈఎఫ్ ఈస్ where the Fermi level EF is closer to the conduction band at ECN in the N type material. N type లో మనకి ఎక్కడ దగ్గరగా ఉంది, కండక్షన్ బ్యాండ్ కే కదా. అలాగే ఇట్ ఈస్ క్లోజర్ టు వాలెన్సీ బ్యాండ్ ఎడ్జ్ ఈ ఇన్ పీ టైప్ మెటీరియల్. ఈఎఫ్ అనేది వాలెన్సీ బ్యాండ్ కి దగ్గరగా ఎక్కడ ఉంది, పీ టైప్ మెటీరియల్ లో ఉంది. ఎన్ టైప్ లోకి వచ్చేసరికల్లేమో కండక్షన్ బ్యాండ్ కి దగ్గరలో ఉంది. సో ఎందుకంటే అక్కడ మెజారిటీ క్యారియర్స్ వచ్చేసరికల్లా ఓల్స్, ఇక్కడ వచ్చేసరికల్లా ఎలక్ట్రాన్స్ కాబట్టి. ఓకేనా. సో మనము ఆ లెవెల్స్ ని కనుక ఇండికేట్ చేసుకుంటే అంటే ఇటు చూడండి, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద కండక్షన్ బ్యాండ్ ఎట్ ఈఎఫ్ ఇన్ పీ టైప్ మెటీరియల్ ఈస్ హైయర్ దాన్ ది కండక్షన్ బ్యాండ్ ఎట్ ఈసీఎన్ ఇన్ ఎన్ టైప్ మెటీరియల్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇదిగోండి చూడండి, ఈసీఎన్ అని అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ కదా, ఈ లైన్ కదా. ఈసీఎన్ అనేది ఈ లైన్. అలాగే వాలెన్సీ బ్యాండ్ లో వచ్చేసరికల్లా ఈ ఎన్ టైప్ లో వాలెన్సీ బ్యాండ్ లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా ఉంది. దీనికంటే ఇది హయ్యర్ పొజిషన్ లో ఉంది. అలాగే ఇక్కడ కండక్షన్ బ్యాండ్ లో వచ్చేసరికల్లా హోల్స్ అనేవి పై టైప్ లో వాలెన్స్ కండక్షన్ బ్యాండ్ ఇక్కడ ఉంది, వాలెన్సీ బ్యాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎక్కడైనా సరే హయ్యర్ లెవెల్ లోనే ఉంటుంది. ఆ సర్క్యూట్ ని మాత్రమే డిస్క్రైబ్ చేస్తా ఉన్నారు అంతే. సో ఇదిగోండి, అలాగే ఇక్కడ E1 E2 అనేది ఏం ఇండికేట్ చేస్తుందని చెప్పాను నేను. ఫర్మి లెవెల్ అనేది ఇంటెన్సిక్ కండక్షన్ నుంచి పీ టైప్ లోకి ఎలా షిఫ్ట్ అయింది, అలాగే ఎన్ టైప్ లోకి ఎలా షిఫ్ట్ అయింది అనేది ఇండికేట్ చేసుకునేది ఏమన్నాము, E1 E2 అన్నాం కదా. ఇదిగోండి, జనరల్ గా ఇది ఫర్మి లెవెల్ ఇంటెన్సిక్ మెటీరియల్ లో. సో ఇక్కడ పీ టైప్ మెటీరియల్ లో ఏమైంది, అది ఇక్కడ మనకి మిడిల్ లో అంటే ఈ ఎనర్జీ గ్యాప్ అనేది ఇది ఉంది అంటే దీనికి మిడిల్ పాయింట్ అంటే ఏమవుతుంది, మనం ఏదైతే డాటెడ్ లైన్స్ లో డ్రా చేసుకున్నామో అది అవుతుంది. మిడిల్ అంటే ఇప్పుడు ఎనర్జీ గ్యాప్ మిడిల్ లో ఉండాలి కదా ఫర్మి లెవెల్ అనేది. సో కానీ మనం ఇది పీ టైప్ లో కన్వర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉండాల్సిన ఎనర్జీ గ్యాప్ అనేది ఇక్కడికి వచ్చేసింది. దాన్ని దేంతో ఇండికేట్ చేసుకున్నాను, ఇక్కడ నేను E1 తో ఇండికేట్ చేసుకున్నాను. అలాగే ఈ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ గ్యాప్ కి ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. కానీ ఫర్మి లెవెల్ అనేది ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి దీని షిఫ్ట్ ని దేంతో తీసుకున్నాను, E2 తో తీసుకున్నాను. అంటే ఏదైతే మనకి ఫర్మి లెవెల్ అనేది ఇంటెన్సిక్ మెటీరియల్ లో నుంచి ఎక్స్టెన్సిక్ మెటీరియల్ కి కన్వర్ట్ చేయడం వల్ల, అంటే పీ టైప్ గా అలాగే ఎన్ టైప్ గా కన్వర్ట్ చేయడం వల్ల ఎంతైతే ఫర్మి లెవెల్ షిఫ్ట్ అవుతుందో దాన్ని దేంతో తీసుకున్నానంటే నేను E1 E2 తో తీసుకున్నాను. ఓకేనా. సో మనకి టోటల్ ఎంత షిఫ్ట్ అయిందంటే పీ టైప్ లో షిఫ్ట్ అయిందేమో E1 అనుకున్నాము, ఎన్ టైప్ లో షిఫ్ట్ అయిందేమో E2 అనుకున్నాము. అంటే టోటల్ గా పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఎంత షిఫ్ట్ అయింది అంటే దేంతో ఇండికేట్ చేసుకున్నానంటే టోటల్ షిఫ్ట్ ని దేంతో ఇండికేట్ చేసుకుంటున్నాము అంటే E0 తో ఇండికేట్ చేసుకుంటున్నాము. అందుకే నేను ఏం రాస్తున్నానంటే E0 ఈక్వల్ టు E1 ప్లస్ E2 అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ E0 ఈక్వల్ టు E1 ప్లస్ E2 నే కాకుండా E0 ఈక్వల్ టు ఏం రాసుకుంటే మీరు ఒక పేపర్ పైన రాసుకోండి ఈ ఈక్వేషన్ వరకు. ఎందుకంటే ఇదేనే నేను మీకు డయాగ్రామ్ లో చూపిస్తాను ఎలా అనేది. E0 ఈక్వల్ టు E1 ప్లస్ E2 ఈక్వల్ టు ECP మైనస్ ECN ఉంది కదా. ఈ ఈక్వేషన్ వరకు మీరు ఒక పేపర్ పైన రాసుకోండి, నేను అది మీకు డయాగ్రామ్ లో క్లారిఫై చేస్తాను. రాసుకున్నారమ్మా? మా అయిపోతే చెప్పండి. అయిపోయినా. ఓకే అమ్మా. ఫస్ట్ టైం రాస్తారు E0 ఈక్వల్ టు ఏం రాశారు? హలో, E1 ప్లస్ E2 అని రాసారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ ఏరియాని మొత్తాన్ని దేంతో కంపేర్ చేసుకుంటున్నాను, E1 తో కంపేర్ E0 తో కంపేర్ చేసుకున్నానా ఇక్కడ. ఓకేనా. సో ఈ ఏరియా ఏదైతే ఉందో అది E0 తో తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియా దేంతో ఇండికేట్ చేసుకున్నాము, E1 తో ఇండికేట్ చేసుకున్నాం కదా.
అలాగే ఈ ఏరియాని ఏదైతే ఈ లైన్ నుంచి ఈ లైన్ తోటి తీసుకుంటున్నామో అదేమైంది E2 అయింది కదా. సో టోటల్ గా E0 అంటే అప్పుడు ఏమవుతుంది E1 ప్లస్ E2 అయింది కదా. ఎస్ మ్యామ్. అర్థమైందమ్మా. ఎస్ మ్యామ్. ఈ టోటల్ ఏరియాను దేంతో ఇండికేట్ చేసుకున్నాను E0 తో ఇండికేట్ చేసుకుంటున్నాను. ఈ ఏరియా నుంచి ఈ ఏరియాని ఏమనుకున్నాము E1 అనుకున్నాము. అలాగే ఈ ఏరియా నుంచి ఈ ఏరియాని ఏమనుకున్నామంటే E2 అనుకున్నాము. సో ఈ టోటల్ ఏరియా అంటే E0 అయింది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది E0 ఈక్వల్ టు E1 ప్లస్ E2 కదా అవుతుంది. ఎస్ మ్యామ్. ఓకే, అది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమనుకున్నారు? నెక్స్ట్ ఏం రాశారు? ఈసీపీ మైనస్ ఈసీఎన్. ఈసీపీ మైనస్ ఈసీఎన్ అంతేనా? ఇదిగోండి, ఇది కదా ఈసీపీ లెవెల్ అనేది. ఈసీపీ లెవెల్ అనేది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడకున్న ఏరియా ఎనర్జీ లెవెల్ ఎంత అంటే ఈసీపీ తో తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ E0 ని మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఈ ఈసీపీ లో నుంచి ఈసీఎన్ మీరు రాసుకుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏరియా వరకు ఈసీపీ అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే ఈసీ0 అవుతుంది. అంటే టోటల్ ఈ ఏరియాలో నుంచి ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేయండి. అప్పుడు మిగిలిన ఏరియా ఏంటిది? ఇదేనా? ఇదిగోండమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఎనర్జీ లెవెల్ ఎంత అంటే ఈసీపీ. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియా ఎంత అంటే ఈసీఎన్. ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఈసీపీ మైనస్ ఈసీఎన్ అని తీసుకుంటున్నాను. అప్పుడు వచ్చే ఏరియా ఇదే కదా, ఇక్కడ వరకే కదా. ఆ ఏరియాని దేంతో తీసుకున్నాను నేను? E0 తో తీసుకున్నాం కదా. అంటే అప్పుడు అయింది కదా E0 ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది ఈసీపీ మైనస్ ఈసీఎన్ అయింది కదా. ఎస్ మ్యామ్. అలాగే సేమ్ థర్డ్ దేని మీద ఇండికేట్ చేశారంటే ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు E0 అని తీసుకున్నారు. E0 అనేది మీరు రాసిన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసినా రాలేదా చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం రాసుకున్నారు మీరు? ఈవీపీ మైనస్ ఈవీఎన్. అయిందా చూడండి. ఈవీపీ అంటే ఇక్కడ నుంచి ఈ టోటల్ ఏరియా అంటే ఈ ఎనర్జీ లెవెల్ నుంచి ఈ ఎనర్జీ లెవెల్ వరకు ఎంత ఈవీపీ. ఈవీపీ మైనస్ ఏం రాశారు? ఈవీఎన్ రాశారు. ఓకేనా? సో ఇది ఈవీఎన్ అంటే ఈ ఎనర్జీ లెవెల్ నుంచి ఈ ఎనర్జీ లెవెల్ వరకు ఈవీఎన్. సో ఈ టోటల్ ఏరియాల నుంచి ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా ఏంటిది? ఇదేనా? ఎస్ మ్యామ్. E0 కదా. అంటే E0 ఈక్వల్ టు ఏమొచ్చింది ఈవీపీ మైనస్ ఈవీఎన్ వచ్చిందా? సో మనకి Yes, 3 ma'am. కండిషన్స్ లో ప్రూవ్ అయింది కదా. సో ఫస్ట్ Yes, ఏం ma'am. చేస్తాము E0 ఈక్వల్ టు E1 ప్లస్ E2 అది సాటిస్ఫై అయింది. అలాగే ఇక్కడ E0 ఈక్వల్ టు ఏమైంది ఈసీపీ మైనస్ ఈసీఎన్ అని అయింది కదా. సో థర్డ్ లో ఏమైంది E0 ఈక్వల్ టు ఈవీపీ మైనస్ ఈవీఎన్ అంటే 3 కండిషన్స్ లో మనం సాటిస్ఫై చేసాము. ఇది అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే అమ్మా. సో అలా మనం E0 ఈక్వల్ టు E1 ప్లస్ E2 ఈక్వల్ టు ఈసీపీ మైనస్ ఈసీఎన్ ఈక్వల్ టు ఈవీపీ మైనస్ ఈవీఎన్ అనేది మనము ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ లో దీని ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసాం. సో ఇక్కడ E0 అంటే ఏం చెప్తున్నామంటే ఎనర్జీ లెవెల్ అనేది టోటల్ గా పిఎన్ జంక్షన్ డయోడ్ లో ఎంత షిఫ్ట్ అయింది అనేది ఇండికేట్ చేసుకోవడానికి మనము E0 ని తీసుకుంటాము అని చెప్పాను. సో ఈ E0 ని దేంట్లో మెజర్ చేస్తారంటే ఎలక్ట్రిక్ వోల్ట్స్ లో మెజర్ చేస్తారు. సో జనరల్ గా మనకి ఎలక్ట్రిక్ వోల్ట్స్ లో ఈ E0 ని మెజర్ చేస్తారు. ఇది ఏమవుతుంది అంటే మనకి E0 ఈక్వల్ టు ఏమని రాస్తామంటే Q ఇంటూ V0 అని రాస్తారు. అంటే నథింగ్ బట్ E0 ఈక్వల్ టు వీ కెన్ రైట్ యాజ్ ద Q ఇంటూ V0. సో ఇక్కడ Q అంటే మనకి ఏదైతే చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఉందో దాని చార్జ్ నేమో Q తో తీసుకుంటాము. ఇక్కడ V0 అంటే కాంటాక్ట్ పొటెన్షియల్, దాని వల్ల డిఫరెంట్ చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి కదా, ఆ దాంట్లో బ్యారియర్ పొటెన్షియల్ వల్ల జనరేట్ అయ్యే వోల్టేజ్ ని దేనితో తీసుకుంటున్నామంటే ఇక్కడ మనము V0 తో తీసుకుంటున్నాము. ఓకేనా? సో మనం ఏదైతే ప్రీవియస్ గా చెప్పాం కదా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే మనకి టోటల్ షిఫ్ట్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే E0 అనేది ఉంది కదా, ఆ E0 ని కానీ లేదంటే V0 ని కానీ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము అనేది కాంటాక్ట్ డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అని ఏం రాస్తున్నానంటే నేను EF మైనస్
ఫస్ట్ ఇక్కడ నేను రాశాను కదా, ఈ 2 ఈక్వేషన్స్ రాసుకోండి అమ్మా. 4.6 అలాగే 4.7 ఉంది కదా, ఈ 2 ఈక్వేషన్స్ ని రాసుకోండి. ఓకే మ్యామ్. అయిపోయిందా? ఓకే అమ్మా. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం రాస్తారమ్మా? ఈపీ మైనస్ ఈవీపీ. ఈఎఫ్ మైనస్ ఈఎఫ్ ఈపీ మైనస్ మ్యామ్. ఈపీనా? ఎస్ మ్యామ్. ఈఎఫ్ అమ్మా ఇది. ఎస్ మ్యామ్. ఈఎఫ్ మైనస్ ఈవిపి ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈ1. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికల్లా ఈసిఎన్ మైనస్ ఈఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈ2. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఈఎఫ్ మైనస్ ఈవిపి కదా. సో ఈఎఫ్ అంటే ఏంటిది? ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కు ఉన్నది ఏమవుతుంది అని అంటే ఈఎఫ్ అవుతుంది. ఈఎఫ్ మైనస్ ఏం రాసాము? ఈవిపి కదా. సో ఈ టోటల్ ఏరియా నుంచి ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా ఏంటిది? ఇదేనా? హలో, ఎస్ మ్యామ్. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ మీరు ఏం రాస్తారు అంటే ఈఎఫ్ మైనస్ ఈవీపీ. ఈవిపి ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈ1, అంతేనా? ఎస్ మ్యామ్. ఓకే, సో ఈఎఫ్ అంటే ఏంటిది? ఈ లెవెల్ నుంచి ఎనర్జీ ఈ లెవెల్ వరకు ఏదైతే ఉందో అది ఈఎఫ్. దాంట్లో నుంచి నేను ఏది సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను? ఈవిపిని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈవిపి అంటే ఇదే కదా. సో ఎస్ మ్యామ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఎనర్జీ లెవెల్ ఏమవుతుంది? ఈవిపి అవుతుంది. అంటే ఈ టోటల్ ఏరియా నుంచి ఈ ఏరియా సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా ఏంటిది? ఇదే కదా. సో ఎస్ మ్యామ్. ఈ ఏరియా ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు అని అంటే హాఫ్ ఈజీ మైనస్ ఈ1 కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది ఏరియా? హాఫ్ ఈజీ. సో ఈ హాఫ్ ఈజీలో నుంచి ఏ ఏరియా సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు? ఈ1 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. అంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా కూడా ఇదే కదా. ఒకసారి చూడండి, ఎంత క్లారిఫై చేసి మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదమ్మా. రెస్పాండ్ అవ్వట్లేరు మీరు. మనం చెప్పేది అర్థం కాకపోతే చెప్పండి, అర్థం కావట్లేదు మేడం అంటే వేరే మెథడ్ అన్న వెతుకుతాను నేను. మా ఉన్నారా? అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది కదా, మరే మాట్లాడండి అమ్మా. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఈక్వేషన్ మీరు అక్కడ ఏం రాశారు? ఈఎఫ్ మైనస్ ఈవిపి ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈ1 అని రాశారు కదా. సో ఈఎఫ్ అంటే ఈ ఏరియాలో నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనర్జీ లెవెల్ ఎంత? ఈఎఫ్ కదా. ఈ ఏరియాలో నుంచి ఈవిపి ఏరియా అంటే ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా అనేది ఇదే కదా. ఓకేనా? సో ఆ ఏరియా ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు అంటే హాఫ్ ఈజీ మైనస్ ఈ1. హాఫ్ ఈజీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియా ఎంత? హాఫ్ ఈజీ అనుకున్నాం. దాంట్లో నుంచి నేను ఏ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను? ఈ1 ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వరకు ఏరియా ఎంత? ఈ1 తో తీసుకుంటున్నాను. అంటే ఈ టోటల్ ఏరియాలో ఈ ఏరియా సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా ఎంత? ఇదే కదా. అంటే ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అయ్యాయా? ఈఎఫ్ మైనస్ ఈవిపి ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈ1 క్యాల్కులేట్ అయిందా? రెండు ఈక్వల్ అయ్యాయా లేదా? అయ్యాయి మ్యామ్. ఓకే, సేమ్ అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ ఏదో చూడండి, అది క్లారిఫై అవుతుందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఈసిఎన్ అంటే సో ఈసిఎన్ మైనస్ ఈఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈసి2 రెండు అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి మీకు మీరే.
ఓకే, వచ్చిందా? పోనీ సెకండ్ ఈక్వేషన్ ఏంటి అసలు చెప్పండి. ECN minus CF ఈసిఎన్ మైనస్ EF ఈఎఫ్ of EG minus E2 ఈ ఆఫ్ ఈజీ మైనస్ E2 ఈ2. సో ఫస్ట్ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈసిఎన్ అంటే ఏంటిది? ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఉన్న ఏరియా ఎనర్జీని ఏమంటాం అంటే ఈసిఎన్ తో ఇండికేట్ చేసుకున్నాం కదా. ఈసిఎన్ మైనస్ ఈఎఫ్ అంటే ఈ టోటల్ ఏరియాలో నుంచి, అంటే ఇదేదైతే టోటల్ ఏరియాలో నుంచి ఈ ఏరియాని నేను సబ్స్ట్రాక్ట్ చేశాను అంటే మిగిలిన ఏరియా ఏంటిది? ఇదే కదా. yes ma'am సో ఈ ఏరియా ఈక్వల్ టు మనం ఏమని ప్రూవ్ చేయాలి? హాఫ్ ఈజీ మైనస్ ఈ2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? yes సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెవెల్ అనేది హాఫ్ ఈజీ. సో దాంట్లో నుంచి ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా ఇదే కదా. అంటే రెండు ఈక్వలే కదా. ఈసిఎన్ మైనస్ ఈఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఈజీ మైనస్ ఈ2 అవుతుందా కావట్లేదా? అవుతుంది మ్యామ్ ఓకే. సో ఇప్పుడు మనము సార్ ఫస్ట్ చెప్పండి. ఈక్వేషన్. ఓకే అమ్మా, ఇదిగోండమ్మా, ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు ఎనర్జీ లెవెల్ ని మనం దేంతో ఇండికేట్ చేసుకున్నాము? ఈసీఎన్ కదా. ఓకేనా? సో ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ అని రాస్తారు. అంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్ ని దేంతో ఇండికేట్ చేసుకున్నారంటే ఈఎఫ్ తో ఇండికేట్ చేసుకున్నారు. సో మీరు ఫస్ట్ ఈక్వేషన్ ఏమైనా సెకండ్ ఈక్వేషన్ ఏం రాశారంటే ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ అంటే ఈ టోటల్ ఏరియాలో నుంచి, అంటే మనం ఈసీఎన్ వరకు అయితే తీసుకున్నామో అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేయండి. ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా ఇదే కదా. ఓకేనా? yes ma'am అది ఈక్వల్ టు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే హాఫ్ ఈజీ మైనస్ ఈ2 అవుతుంది అని చెప్తున్నాడు. రెండు ఈక్వల్ అవుతాయి, ఆ ఈ ఏరియా ఈక్వల్ టు ఆ ఏరియా అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మిగిలిన ఏరియా అనేది ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే హాఫ్ ఈజీ. హాఫ్ ఈజీ అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ వరకు ఉంది ఏంటిది? హాఫ్ ఈజీ. హాఫ్ ఈజీ మైనస్ ఈ2 ఈ ఏరియాల నుంచి ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఈ ఏరియా, ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ ఏరియాను సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఏరియా కూడా ఇదే అవుతుంది కదా. yes ma'am అప్పుడు రెండు కూడా ఈక్వల్ అయినట్టే కదా. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్రూవ్ అయింది, సెకండ్ ఈక్వేషన్ కూడా ప్రూవ్ అయింది. true అయింది ఇప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తున్నాను. అంటే యాడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్. అర్థమైందమ్మా ఇప్పుడైనా? ma'am yes ma'am ఓకే ఓకే ఎస్ మ్యామ్. ఓకే అమ్మా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈక్వేషన్ ని ప్రూవ్ చేసాము, సెకండ్ ఈక్వేషన్ ని ప్రూవ్ చేసాము. ఆ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తే అని చెప్తున్నాము. సో యాడ్ చేస్తే ఈ ఈక్వేషన్ రావాలి. ఎలా అంటే చూడండి, ఇదిగోండి, హాఫ్ ఈజీకి ఈ హాఫ్ ఈజీ అంటే ఏమవుతుంది? ఈజీ అవుతుంది కదా. సో ఈజీ నథింగ్ బట్ నేను ఇక్కడ ఎలా రాస్తున్నానంటే ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎలా రాసుకుంటాము? ఓకే, ఒక నిమిషం ఉండండి. ఈఎఫ్ మైనస్ ఈవిపి ఈక్వల్ టు హాఫ్ ఈజీ. మా మీకు ఇక్కడ ఉన్నాయి కదా, రెండింటిని యాడ్ చేయండి చూద్దాం. ఇది మీకు అనవసరం. ఫస్ట్ దీన్ని యాడ్ చేసి రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని యాడ్ చేయండి అంటున్నా. అప్పుడు ఏమొస్తుందో చెప్పండి నాకు. EG minus ఈఎఫ్ EN plus EVP. అంతే కదా. ఓకే, తర్వాత ఏంటిది? ఈజీ బై 2 ప్లస్ ఈజీ బై 2 మైనస్ ఆఫ్ ఈ1 ప్లస్ ఈ2. ఇలా రాసుకోవచ్చా రాసుకోవాలి? ఒక్కసారి చెక్ చేయండి మీరు. రాసుకోవచ్చు మ్యామ్ రాసుకోవచ్చు కదా. yes ఈఎఫ్ ma'am
ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని యాడ్ చేస్తే నేను ఇలా రాసుకుంటున్నాను. అలాగే E1 ప్లస్ E2 అంటే ఏమవుతుంది? ఈ నాటే కదా, ప్రీవియస్ గా తీసుకున్నాం కదా టోటల్ షిఫ్ట్ అనేది. E1 ప్లస్ E2 అంటే దీని ప్లేస్ లో మీరు ఏం రిప్లేస్ చేయండి అంటే ఈ నాట్ ని రిప్లేస్ చేయండి. అర్థమైందా? E1 ప్లస్ E2 ప్లేస్ లో ఈ నాట్ ని రిప్లేస్ చేసి నాకు ఆ ఈక్వేషన్ నుంచి ఈ నాట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. అర్థమైందమ్మా? ఇక్కడ మీరు E1 ప్లస్ E2 తీసారు కదా, దాని ప్లేస్ లో ఈ నాట్ ని రిప్లేస్ చేయండి. వచ్చిన ఈక్వేషన్ నుంచి ఈ నాట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. E naught equal to, ma'am, చెప్పమ్మా. E naught equal to ఈ నాట్ ఈక్వల్ టు EG plus ఈజీ ప్లస్ ప్లస్ సరే చెప్పు EV. ఓకే చెప్పమ్మా. EG plus EV minus ECN. ఈజీ ప్లస్ దీన్ని ఇంతే తీసుకో. దీన్ని నువ్వు డివైడ్ చేయకు, అది ఈఎఫ్ మైనస్ ది కాంబినేషన్ ఇంతే పెట్టేసాయి. ఇక్కడ పక్కకు వస్తే నువ్వు మైనస్ ప్లస్ అవుతుందని రాస్తున్నావు కదా, అలా కాకుండా ఈ కాంబినేషన్ ఇంతే తీసుకో. దీన్ని డివైడ్ చేయకు, ఈ కాంబినేషన్స్ ని డివైడ్ చేయకు. మా ఈ కాంబినేషన్స్ ని ఇంతే పెట్టి తీసుకోండి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ ఈ నాట్ అనేది ఇటు సైడ్ తీసుకెళ్లారనుకున్నప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఈ నాట్ అవుతుందా? Yes, ma'am. సో ఆ మైనస్ ఈ నాట్ అటు సైడ్ తీసుకెళ్లారు కాబట్టి మీకు ప్లస్ ఈ నాట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈజీ అనేది అంతే ఉంటుంది కదా, సో ఈ ఈజీని Yes, ma'am. అంతే రాశారు. ఇది ఇటు సైడ్ వచ్చేసరికి ఈ టర్మ్ ని అంతే తీసుకోమన్నాం కాబట్టి ఇటు సైడ్ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. మైనస్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈవిపి అవుతుందా? Yes, ma'am. సో మళ్ళీ ఇది కూడా ఏముంది, ప్లస్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి దీని ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ అవుతుంది కదా. Yes, ma'am. Yes, ma'am. ఓకే, అంటే అక్కడ నుండి యాడ్ చేస్తే ఇదే ఈక్వేషన్ వచ్చిందా లేదా చూడండి. అంటే ఇది లేదు, E1 ప్లస్ E2 అనేది లేదు. సో ఈ నాట్ ఈక్వల్ టు ఈజీ మైనస్ మైనస్ ఆఫ్ ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ మైనస్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈవిపి వచ్చిందా రాలేదా? వచ్చింది మ్యామ్. ఓకే, సో అంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని ప్రూవ్ చేసాము. ఆ రెండింటి ఈక్వేషన్ ని కంబైన్ చేసి ఈ ఈక్వేషన్ ని మనము ఫైండ్ అవుట్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్టికులర్ అంటే ఈ ఈజీ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ మనకున్న ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఈ నాట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకో క్లాస్ పడుతుంది. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇప్పుడు మనం ఈ నాట్ వరకు ఫైండ్ అవుట్ చేసాము, ఈ నాట్ వరకు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ ఈ నాట్ అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. ఫస్ట్ మనం ఈజీ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత ఈఎఫ్ మైనస్ ఈవిపి వాల్యూని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ గా ఈ నాట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇంతవరకు చెప్పింది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇంకా టైం అయిపోతుంది, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా మళ్ళీ మీకు. ఇప్పుడు చెప్పినంత వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈడిసి అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇది చాలా అర్థమైనట్టే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కదా, మీకు ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ వచ్చేది చాలా కష్టంగానే ఉంటుంది. అందుకే ఎన్నిసార్లు మీరు డౌట్ అడిగినా నేను క్లారిఫై చేస్తాను. అప్పటికప్పటికే క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ బేసిక్స్ మీరు ఫైనల్ ఇయర్ దాకా హోల్డ్ ఆన్ చేసుకోవాలి. అందుకే నేను ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ అడగండి, ప్రాబ్లం లేదు. ఒక క్లాస్ కాకపోతే 2 క్లాసులు చెప్పుకుంటాము. కాకపోతే మీకు అర్థం అవడం అనేది ఇంపార్టెంట్. అందుకే నేను ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను, ఎక్కడ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అడగండి అమ్మా అని. సో ఇప్పుడు చెప్పింది అసలు అర్థమైందా కాలేదా అదైనా నాకు చెప్పండి. మీరేదో ఒకటి మాట్లాడుతున్నా నాకు తెలిసేది. అర్థమైంది. అర్థమవుతుంది కదా, ఎందుకంటే మీరు క్లాస్ లో ఉంటే మీ ఫేస్ రీడింగ్ బట్టి నేను చెప్పగలను. కానీ నాకు మీకు తెలియట్లేదు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. దట్టు మీకు నేను ఫస్ట్ టైం డీల్ చేస్తున్నాను కాబట్టి మీ వే ఆఫ్ కూడా నాకు తెలియదు. అంటే మీకు ఏ వేలో చెప్తే అర్థమవుతుందో కూడా తెలియాలంటే మీరు అడిగే క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని నేను అనలైజ్ చేసుకుంటాను. అందుకే ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతుంది నేను. ఓకేనా? ఎప్పుడైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి. ఇప్పుడు చెప్పిన క్లాస్ వరకు ఒక్కసారి చూడండి. ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడే అడిగేయండి, తర్వాత లీవ్ అవుదాం. అర్థమైంది అనుకోవచ్చా? Yes, ma'am. ఓకే అమ్మా, మరి ఇంకా ఏం డౌట్స్ లేవా? No, ma'am. ఓకే, లీవ్ అవుదామా? Okay, ma'am. ఓకే అమ్మా.